హలో పీపుల్, వెల్కమ్ టు మైల్స్ అండ్ స్మైల్స్. సో ఈరోజు మనం టమాటా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అవునా, నిజమా? మరీ ఈ స్టైల్లో కాదులేండి. సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? కావాల్సిన ఐటమ్స్ ఆనియన్, టమాటా అండ్ చిల్లీని సన్నగా కట్ చేసుకొని, సో ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక పెన్నం పెట్టుకొని ఆయిల్ అండ్ నెయ్యి వేసుకొని హీట్ అయ్యే వరకు ఉండాలి. హీట్ అయిన తర్వాత అందులో జీడిపప్పు వేసుకొని లైట్గా గోల్డెష్ కలర్లోకి వచ్చే వరకు వేపుకొని, అప్పుడు అందులో మసాలా సామాలు ఆనియన్స్, చిల్లీస్ అండ్ టమాటోస్ వేసుకొని బాగుంటదంట. బుర్రపాడైపోద్ది. మొక్క జరుగుతుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఆ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని, అంటే మన దగ్గర అల్లం వెల్లుల్లిపాయలు లేనట్టు ఉన్నాయి కదా. ఇందాక మనం షాప్కి వెళ్ళినప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒకటి వేసాను అక్కడ. చాలా కంట్రీలో ఉన్నావు బేట. వేసి తర్వాత దాన్ని బాగా కలుపుకొని బాగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఈ రైస్ని ఎలా వేయాలంటే 2 cups రైస్కి 4 cups వేయాలి. 5 cups వేస్తే జావ అవుతుంది. సో తర్వాత మూత పెట్టుకొని 15 minutes తర్వాత చూస్తే మనం వేడి వేడి టమాటా రైస్ రెడీ. ఏదో తేడాగా ఉందంటే సో పీపుల్, లాస్ట్కి అవుట్పుట్ ఇలా వచ్చింది. మా బాబాయ్కి సర్వ్ చేశాను. మా బాబాయ్ ఉన్నారు, మీరేనండి. జబర్దస్త్ బిర్యానీ రెస్టారెంట్స్లో తినే కన్నా మాస్టర్ షెఫ్ గారు చేసినట్టుగా ప్రిపేర్ చేసుకొని తిన్నట్టయితే బిర్యానీ వంటప్పుడు ఉంటాయి, మంచి టేస్ట్గా ఉంటుంది. ఇలా మసాలా అవి బాగా సరిపోయింది. ఒక ప్లేట్ తింటే 2 ప్లేట్లు ఐదు చేస్తారు ప్రతి ఒక్కరు. ఏంటి బాబా అన్న ఇంకోసారి ఒక ప్లేట్ తింటే 2 ప్లేట్లు ఐదు చేస్తారు ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.